విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. మకర రాశి వాళ్ళకి అక్టోబర్ మాసంలో 2025 సంవత్సరానికి గాను రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి చూద్దాం. మరి మకర రాశి వాళ్ళు విద్యార్థులకు చక్కటి అవకాశాలు వస్తాయి, మంచి గుర్తింపు లభిస్తుంది, వాళ్ళ ఏకాగ్రత పెరుగుతుంది, తెలివితేటల్ని మెరుగుపరుచుకునేటువంటి అవకాశాలు ఎన్నో వస్తాయి. అలాగే ఎగ్జిబిషన్స్ కానీ ఏమైనా ప్రజెంటేషన్స్ కానీ చక్కటి ప్రతిభని కనబరుస్తారు. మరి ఆర్థిక విషయాలను చూసినట్టయితే స్థిరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, కొంత లాభకరమైనటువంటి అవకాశాలు కూడా వస్తాయి. కొత్త పెట్టుబడులు కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ సానుకూలంగా ఉంటాయి. కానీ పెద్ద లావాదేవీల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అనుకోకుండా ఖర్చులు ఎక్కువ అవుతాయి. మరి రాజకీయ రంగాల్లో నాయకత్వ అవకాశాలు, కొత్త ప్రాజెక్టులు వస్తాయి, చక్కటి గుర్తింపు లభిస్తుంది, కొత్త కొత్త మనుషులు మీకు పరిచయం అవుతారు, వాళ్ళ ద్వారా మీకు లాభదాయకంగా కొన్ని పనులు జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రత్యర్థుల నుండి సమస్యలు ఎదుర్కొంటారు, వ్యూహాత్మకంగా ముందుకెళ్ళండి. మరి ఉద్యోగ రంగాల్ని గమనించినట్టయితే నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ అవకాశాలు అనుకున్న దానికంటే చక్కటి వేతనంతో సరి అయినటువంటి ఉద్యోగం మీకు లభిస్తుంది. దీని ద్వారా కుటుంబంలో ఆనందం వెలువరిస్తుంది. ఫ్రెండ్స్తో పార్టీలు ఇలాంటి చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ ఉంటాయి. వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు, ప్రాజెక్టులు, అలాగే మార్కెటింగ్ పరిస్థితులు, పోటీ సమస్యలు కొంతవరకు ఇబ్బంది పెడతాయి. సానుకూలమైనటువంటి సమయానుకూల నిర్ణయాలు తీసుకోండి. మీ ప్రేమ సంబంధాలకు పెద్దల అనుమతి లభిస్తుంది. అయితే దానికోసము హడావిడిగా కాకుండా కొంచెం ఆచితూచి వ్యవహరించండి. వాళ్ళ అనుగ్రహంతో మీరు పెళ్లి చేసుకుంటే మీకు బాగుంటుంది. అలాగే పిల్లల వివాహ సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న పెద్దలకి కూడా ఈ సమయంలో సంబంధాలు కుదరడం, చక్కటి అవకాశాలు లభించడం, కుటుంబం మొత్తం కూడా బంధుమిత్రులతో ఆనందంగా సమయాన్ని గడపడం, శుభకార్యాలు చేసుకోవడం జరుగుతుంది. విలువైనటువంటి ఆభరణాలని కానీ వస్తువులను కానీ కొనుగోలు చేస్తారు. సినీ కళాకారులకు కానీ ఇతర కళాకారులకు కానీ చక్కటి అవకాశాలు లభిస్తాయి. అలాగే ప్రమోషన్ విషయంలో సోషల్ మీడియా మార్కెటింగ్స్ ఇలాంటి వాటిలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. మరి మకర రాశి వాళ్ళకి ఇంకా చిన్న చిన్న చిక్కులు, ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. తలనొప్పి, అలాగే కాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది. సరైనటువంటి సమయంలో వైద్యుడి సలహా తీసుకుని జాగ్రత్తలు పాటించండి. పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. కోర్టు కేసులు ఒక కొలిక్కి రావడం, వాటి ద్వారా మీకు ఆస్తి కలిసి రావడం కానీ లేదా ఏదైనా లాభదాయకంగా జరగడం కానీ ఉంటుంది. అలాగే విదేశీ విద్య కోసం విదేశీ విహారయాత్రలకు కానీ వెళ్తున్న వాళ్ళకి చక్కటి అవకాశాలు లభిస్తాయి. సకాలంలో వీసాలు, అడ్మిషన్స్ అన్నీ అయిపోతాయి. విదేశీ నుంచి మీకు ఏదైనా ఒక లాభదాయకమైనటువంటి వ్యాపార అవకాశం రావడానికి అవకాశం ఉంటుంది. జాతక చక్రం కానీ, పిల్లల పేరు మీద జన్మపత్రిక రాయడం కానీ, ముహూర్తం కానీ, ఎంగేజ్మెంట్కి, పెళ్ళికి, గృహారంభానికి, అలాగే గృహప్రవేశానికి ముహూర్తాలు, అలాగే మీ సిగ్నేచర్ అనాలిసిస్, మీ పేరుని అలాగే పిల్లల పేరుని కానీ, బిజినెస్ నేమ్స్ కానీ సెట్టింగ్, అలాగే వాస్తు, కమర్షియల్ వాస్తు కానీ, డొమెస్టిక్ వాస్తు కానీ, వీటన్నిటి కోసం సంప్రదించండి శ్రీ విధాత పీఠం. ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త అవసరం. మరి మకర రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే వాళ్ళకి మాసం బాగుంటుంది అంటే, అక్టోబర్ నెలలో వాళ్ళు గోగ్రాసం సమర్పించడం కానీ, పెద్దల పేరు మీద అన్నదానం చేయడం కానీ, అలాగే ఆలయ ప్రాంగణాన్ని కానీ, గోశాలను కానీ తుడవడం కానీ, వీలైనంత ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని వాడడానికి ట్రై చేయండి. అలాంటి వాళ్ళు ఎన్జిఓస్ కానీ లేకపోతే సేవా సంస్థలు ఇలాంటివి నడుపుతున్నటువంటి సంస్థలు కార్యకలాపాలకి మీ వంతు చేయూతను అందించండి. అలాగే వికలాంగులకి తగినటువంటి సహాయ సహకారాలు మీరు అందించండి. మీరు గోవులకు పెట్టేటువంటి పిండి కానీ లేకపోతే పచ్చగడ్డి కానీ, అలాగే పక్షులకి, కుక్కలకి ఇలాంటి జీవజాలానికి కూడా ఆహారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయండి. పబ్లిక్ ప్లేసెస్ అయినటువంటి మీ కమ్యూనిటీస్ అలాంటి దగ్గర మీ వంతు క్లీనింగ్ కానీ లేదా ఏదైనా అక్కడ ఉపయోగపడేటువంటి పని చేయడం కానీ చేయండి. వీటి ద్వారా మీకు చక్కటి పరిహారం లభిస్తుంది. శుభం.